రేపటి నుంచి సర్వే అట. రుణమాఫీ కాని రైతుల వివరాల నమోదుకు యాప్ మార్గదర్శకాలు జారీ చేసిరట. అర్హులై ఉండి రేషన్ కార్డు లేక ఇతర కారణాల వల్ల రుణమాఫీ వర్తించిన రైతుల వివరాల నమోదుకు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించింది. దీన్ని ఆదివారం అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, డివిజన్, మండల అధికారులు, విస్తరణాధికారులకు పంపించింది. వారు రుణమాఫీ వర్తించని వారి ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకొని అందులో నమోదు చేయాలంట. ఇగో ఇదే యాప్. ఇది ఎవరికి? ప్రజలకు కాదు, రైతులకు కాదు. ఇది ఆ అధికారులకు యాప్ అన్నమాట. సో మీ దగ్గరకు వచ్చి మీకు ఎందుకు కాలేదని అడిగి ఆ వివరాలు అందులో నమోదు చేస్తారట. ఆయన ఆ ఇంటికి ఎప్పుడు పోవాలి, అందులో ఎప్పుడు నమోదు చేయాలా, అది గవర్నమెంట్కి ఎప్పుడు పోవాలా, మీరు ఎప్పుడు రుణమాఫీ చేయాలా? ఈ ఇంత సినిమా అవసరం అండి దీనికి? ఒక్క గ్రామ సభ పెట్టి మీ గ్రామంలో ఎంతమంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలే ఒక్కసారి నిలబడండి అంటే అందరు నిలబడతారు. ఎందుకు కాలే అనేది తేల్చేయండి. ఈ ఈ ఈ ప్రక్రియ చేపట్టడానికి ఇంత అవసరమా? అసలు మీకు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు? వ్యవసాయ అధికారులు ప్రతి ఇంటికి పోవాలంటారు. అసలు ప్రతి మండలంలో ప్రతి మండలానికి ఆఫీసర్ ఉన్నాడా? అసలు ఆడ రిక్రూట్మెంట్ లేక ఎంప్లాయీస్ లేకనే పని అవుతలేదు చక్క, మిగతా పనులే అవుతలేవు. వీళ్ళు ఇంటింటికి తిరిగి ఏడ పని అవుతుంది? ఇది అయ్యే పనేనా?